దళితుల మధ్య గొడవలు సృష్టిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ఎస్సీ సెల్ నేతలు ఆరోపించారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతామని, అవసరమైతే రామిరెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. నియోజకవర్గంలో శాంతి భద్రతలు కాపాడేందుకు ఎమ్మెల్యే సూచనల మేరకు వ్యవహరిస్తున్నామని తెలిపారు. ప్రకారంగా క్రమబద్ధతతోటి ఎస్సీల మీద ఎస్సీల చేతనే దాడులు చేస్తున్నారు అనేటువంటిది మాత్రం ఇది వాస్తవం. కారణం ఏంటంటే మొట్టమొదటి నుంచి 2014-19 తర్వాత 2014-19 నుంచి ఎప్పుడైనా ఎక్కడైనా ఇటువంటి సంస్కృతి ఉండిందా ఈ రాష్ట్రంలో? 2019 తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యంగా దళితుల మీద దాడులు స్టార్ట్ అయినాయి. ఆ క్రమంలోనే మన నియోజకవర్గంలో ఇంకొక అడుగు ముందుకేసి ఈ ప్రతాప్ రెడ్డి గారు ఏ విధంగా ఒక్కొక్కరిని మొట్టి పెడతా వచ్చాడో, ఏ విధంగా చేసుకుంటా వచ్చాడో మీ అందరికీ తెలిసిన విషయం. అన్నిటికన్నా ముఖ్యంగా అసలు ఏ రోజు కూడా కావిల్లో ఎప్పుడు ఒకరి మీద ఒకరు దాడులు జరిగినటువంటి సంస్కృతి లేదు. ఒప్పుకునే సమస్య లేదు. ఇంకా ఎంతకాలం అని భరిస్తామయా? ఎంతకాలం అని కేసులు పెట్టించుకుంటాం? ఎంతవరకు తన్నులు తింటాం? ఎమ్మెల్యే గారితో మాట్లాడతావు, మళ్ళా ఒకరోజు ప్రెస్ మీట్ పెడతాం. ఇక మాత్రం ప్రతి దాడికి మాత్రం సిద్ధంగా ఉంటామనేది తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నిన్నటి రోజున జరిగిన దారుణ సంఘటన గురించి ఈరోజు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్నటి రోజున చాట్ల వాసు అనే మా టీడీపీ కార్యకర్తని దారుణంగా వైసీపీ నాయకులు కొందరు వ్యక్తులు దారుణంగా అతన్ని గుండాలు ఎట్లా కొట్టారో ఏమైందో తెలియదు, కానీ అతన్ని